నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఆందోళనతో ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి. బడ్జెట్ లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి? ఏపీ సీఎం ను ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సేంద్రియ మేళాకు పెద్ద ఎత్తున తరలిరండి. పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవాదత్. ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో విజయవాడ వెంచిపేటలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన హిందూ సంఘాల ప్రజలు. వైసీపీ ఆందోళనతో ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలిలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా చేయడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి సిగ్గులేదంటూ వ్యాఖ్యలు చేశారు. మండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు చీజ్ కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. హిందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు, కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఏపీలో 3 బడ్జెట్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్.
ఈ బడ్జెట్ లో కూడా పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు కూడా వరుసగా వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. 25-26లో మొదటి 9 నెలల ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? స్కాగ్ అంటే CAG కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు. చేసి 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము 22వ స్థానంలో ఉన్నాం. అంటే చివరి నుంచి 2వ స్థానం, చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతి లో 2 ఏళ్ల పీరియడ్ 23-24 అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ 2 ఏళ్ల పీరియడ్కు ఈ 9 నెలల కాలంలో అప్పటికి ఈ 9 నెలల కాలం ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం 1.97% మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో 23 రాష్ట్రాలు ఉంటే 22వ స్థానంలో మనం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? ఈ నెల 21న కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ స్థాయి సేంద్రియ మేళాకు రైతులు, ప్రకృతి వ్యవసాయ ఔత్సాహికులు పెద్ద ఎత్తున తరలి రావాలని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవాదత్ పిలుపునిచ్చారు. శనివారం కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సేంద్రియ మేళా నిర్వహించనున్న నేపథ్యంలో ఇందుకు చేస్తున్న ఏర్పాట్లను గురువారం రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్
సేవల దేవదత్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి సేంద్రియ సాగుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రకృతి సాగులో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఆరోగ్య ఆంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదామని అన్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ హెచ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ కో చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ మొగులూరు ఎలిజబెత్ రాణి తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె తెలిపారు. యువత, కుటుంబ పెద్దలు ప్రమాదాల బారిన పడి మరణించిన, గాయాల పాలైన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఘోరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంచ్ సర్కిల్ సమీపంలోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ ఆయన మొగులూరు ఎలిజబెత్ రాణి విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తమ ఫౌండేషన్ చర్యలు చేపడుతోందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగాయని పత్రికలు, మాధ్యమాల ద్వారా తెలుసుకుని వదిలేస్తుంటామన్నారు. అయితే ప్రమాదాల బారిన పడ్డ కుటుంబాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతుందన్నారు. చేతికొచ్చిన యువత, కుటుంబ పెద్దలు ఈ ప్రమాదంలో మరణించిన, గాయాల పాలైన కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మొగులూరు ఎలిజబెత్ రాణి, హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ. మరి రోడ్డు ప్రమాదాలు మరి మనం ప్రతిరోజు వార్తల్లో ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాము. మరి ఇలాంటి రోడ్డు ప్రమాదాల వల్ల మరి ఒక కుటుంబం జీవితాంతం బాధగా మిగిలిపోతుంది. మరి ఆర్థికంగా ఆ కుటుంబం ఆదాయం తగ్గిపోతుంది. మరి బిడ్డల భవిష్యత్తు అనేది పోతుంది. తల్లిదండ్రులు ఆర్థిక సాయం లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. మరియు ఆ కుటుంబమే కాదు, మరి సమాజం, దేశ ఆర్థిక అభివృద్ధి కూడా నష్టపోతుంది. కనుక మేము హెచ్ ఫౌండేషన్ నుంచి నిర్వహిస్తున్నటువంటి హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే నినాదంతో మేము ముందుకు రావడం జరిగింది. మరి ఇలాంటి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసం మరి మన ఆంధ్ర రాష్ట్ర మరి ప్రభుత్వ శాఖ మరియు పోలీస్ శాఖ వారి సహకారంతో ప్రతి ఒక్క స్కూల్స్, మరి ప్రతి ఒక్క కాలేజెస్, విలేజెస్, సిటీస్లో, మరి పబ్లిక్ ప్లేసుల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్మించడానికి మేము ముందుకొచ్చాము. అలానే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు చేతులు కలిపి మీరు ముందుకు వస్తారని చెప్పేసానని మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే మనం దేశ ప్రజలను కాపాడడానికి మన దేశ సరిహద్దుల్లో ఒక సైనికుడు ఉంటాడు. అలానే ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులాగా రోడ్డు మీద తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడేవారు కూడా ఒక సైనికుడే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మాతో చేతులు కలిపి హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే నినాదంతో మీరు కూడా ముందుకు వస్తారని చెప్పేసానని మేము అభ్యర్థిస్తున్నాము. గోవధను అరికట్టడమే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సేనను స్థాపించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు కుక్కపల్లి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు హిందూ ఓటు బ్యాంకును తక్కువ అంచనా వేయవద్దని, పండుగలు మరియు కార్యక్రమాల నిర్వహణలో హిందువుల పట్ల వివక్ష చూపడం ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలోని కార్యాలయ ప్రాంగణంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కాళీ నేతృత్వంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కుక్కపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ గోవధను అరికట్టడమే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సేనను స్థాపించినట్లు ప్రకటించారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోవులను వధించే వారిపై తాము ప్రత్యక్ష చర్యలకు దిగుతామని, గోమాతను కాపాడే క్రమంలో ప్రాణాలకైనా తెగిస్తామని హెచ్చరించారు. హిందూ ఓటు బ్యాంకును తక్కువ అంచనా వేయవద్దని, పండుగలు మరియు కార్యక్రమాల నిర్వహణలో హిందువుల పట్ల వివక్ష చూపడం ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈరోజు జరగబోయే కార్యక్రమంలో ముఖ్య అంశం ఏమిటంటే మేము ఈ ఛత్రపతి మహారాజ్ సేన అనే నిర్మాణం చేయడానికి గల కారణం గోవధని ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలి, చట్టాన్ని అమలు చేయాలి. గోవుల్ని వధించే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రాజస్థాన్, గుజరాత్ అక్కడ ఏ విధంగా అయితే గోవధ చట్టం తెచ్చారో కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అనుకూలంగా ఈ రాజస్థాన్, గుజరాత్ తరాలో ఇక్కడ గోవధ చట్టాన్ని అమలు చేయాలని, అది అమలు చేయని పక్షంలో గోవుల్ని ఎవరైతే వధిస్తారో వాళ్ళకి మేము ప్రత్యక్ష కార్యాచరణ అనేది ఉంటుంది. మేము ఎక్కడైతే గోవు వధిస్తారో ఆ గోవు వధించే చోటకెళ్ళి మేము వాళ్ళని ఆపుతాము. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రత్యక్ష దాడికి దిగితే మేము కూడా దాడులు చేయడానికి వెనకాడం. మా గోమాత తలని తీసేసిన వాడి తల మేము కూడా తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అరెస్ట్ అయినా ఎవరికి భయపడేది లేదు. అరెస్ట్ ఎన్ని రోజులు జైల్లో ఉంచలేరు మమ్మల్ని. కాబట్టి ఈ గోవధ చట్టాన్ని అమలు చేసి తీరాల్సిందే. ఎవరైనా మా దాడికి వ్యతిరేకంగా వస్తే మేము దాడి చేయడానికి కూడా సంసిద్ధం. అందుకే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన అనేది నిర్మాణం చేసాం. ఇది మొత్తం స్టేట్ అంతా తిరిగి దీనికి అందరినీ కార్యాచరణ చేసి కార్యమోహనలు చేసి మేము ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా దీని మీదే ప్రత్యక్ష చరణ తీసుకొని అందరినీ ఇందులోకి వచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసేటట్టు చేస్తాం. అలాగే హిందువులంటే చులకనగా చూడకూడదు. హిందూ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. మీకు ముస్లిం ఓటు బ్యాంకే కాదు, క్రిస్టియన్ ఓటు బ్యాంకే కాదు, హిందువులు ఇవాళ మోల్చుకుంటున్నారు. మీరు హిందువులను మోసం చేస్తే మీకు పుట్టగతులు ఉండవని చెప్తున్నాం. ఏదైనా పర్మిషన్ కావాలంటే హిందువులకి అయితేనే పర్మిషన్ కావాలి. ఎవరైనా రోడ్డు మీద మొత్తం వేసుకున్నా వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదు. మేము ఏదైనా వినాయక చవితి పందిరి వేస్తే వినాయక చవితి పందిరికి 1000 రూపాయలు కట్టాలి, వాళ్ళకి అవసరం లేదు. ఇది ఎక్కడ ఇది సెక్యులరిజమా? ఒకరిని ఒక రకంగా ఇంకొకరు ఇంకో రకంగా చూస్తారా? ఈ ప్రభుత్వ దమనకాండని ఆపుతాం, ఇవ్వాలే పూనుకుంటున్నాం. దీనికోసం ఈ కార్యాచరణ మొదలుపెట్టి ఇది పెద్దదై చాలా పెద్దగా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నానికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు ఇస్తారని అలాగే మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. మాకు మీడియా కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సింది, కానీ ఫస్ట్ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి రేపు వర్ధంతికి చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేస్తాం. వర్ధంతి రోజున మా విధి విధానాలు కూడా తెలియజేస్తాం. నా పేరు కుక్కపల్లి నాగేశ్వరరావు, ఛత్రపతి శివాజీ మహారాజ్ సేనకి అధ్యక్షుడిని. ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే 16 సంవత్సరాల నుంచి కూడా మన కోసం పోరాడి మరి అనేకమైన మరి పోరాటాలు, మరి ఆయన ఆలోచనలు విధానంలో మాత్రం ఆయన ఎత్తుకు పై ఎత్తు వేసి మరి ఎలా ఢీకొనాలనేది కూడా ఆయన ఆలోచన చేసిన మహావీరుడు. మరి మహిళల గురించి కూడా ఎంతో పోరాటం చేశారు. వారిని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం చేసుకోవాలి తప్పనిసరిగా. మరి అలాగే నేను హ్యూమన్ రైట్స్ తరఫున మరి వీరితో కూడా నేను ఛత్రపతి శివాజీ గారి టీముతో సహకరిస్తాను. ఇక నుంచి మాది ఆంధ్ర తెలంగాణ టీం ఉంది, మేము కూడా సహకరిస్తాము. మరి గోమాత చట్టం అనేది కూడా కంపల్సరీగా తీసుకురావాలి. ఎందుకంటే గోమాతని దేవుడిగా పూజించే ఈ క్రమంలో మరి గోమాతల్ని మరి అతి దారుణంగా రోడ్ల మీద వదిలేయటం, మరి అలాగే దాన్ని చాలా ప్రమాదకరంగా కూడా జనాలు అంటే నేను చెప్పలేకపోతున్నాను. అలా చేయకూడదు. గోమాతని పూజించే దైవంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని అమలుపరచాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ చట్టాలు అమలుపరిచి మరి మనకు రావాల్సిన బడ్జెట్ మీద మరి జరుగుతున్న అన్యాయాల మీద కూడా పోరాటం చేసి మనందరితో కూడా సహకరిస్తామని, ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి మా కాళీ గారికి నమస్తే చెప్తూ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన నిర్మాణం జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అధ్యక్షుల వారు చెప్పారు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ మేడం గారు కూడా చెప్పారు. మొట్టమొదటిగా గోహత్యని ఆంధ్ర రాష్ట్రంలో నిషేధించాలి. దానికై మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది మహిళల భద్రత విషయంలో ఈరోజు మేము 2500 మందిని కృష్ణా జిల్లాలో
సుభిక్షకులైనటువంటి శిక్షణ కలిగినటువంటి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, కర్రసాము కానివ్వండి, కత్తిసాము కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, అదేవిధంగా వారి ధర్మం మీద ఏదైనా ఇబ్బంది కలిగితే, గుళ్ళ మీద కానీ ధర్మానికి కానీ ఇబ్బంది కలిగితే వారు కూడా ప్రత్యక్షంగా ఆ పోరాటంలో పాల్గొంటారు. సో దయచేసి మేము కూడా ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం అనుకున్న ప్రతి యువతీ యువకులు కూడా ఛత్రపతి శివాజీ మహాసేనలో చేరాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే గోహత్య చేయదలుచుకున్న వాళ్ళకి అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం. ఇక ముందు మీరు చేసి ఉండొచ్చు కాక వారం మీకు సమయం ఇస్తూ ఉన్నాం. ఈ వారంలోపు మాంసపు కొట్టులని దయచేసి మూసివేసి మీరు వేరే అన్ని వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. గోహత్య కనుక జరిగితే అక్కడ మేము ప్రత్యక్షంగా మమ్మల్ని ఏం చేసినా సరే గోవుని మీద కత్తి పెట్టనివ్వం. ఆ విధంగానే కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం. జై హింద్, జై భారత్, జై ఛత్రపతి. డిజిగ్నేషన్ ఫౌండర్ మెంబర్ ఛత్రపతి శివాజీ. దానిలో భాగంగానే బ్యాచెస్ ఇవాళ ఓపెన్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 2947 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి వివరాలను మంత్రి సభకు వెల్లడించారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్ 1260, అసిస్టెంట్ లైన్మెన్ 1084, లైన్మెన్ 22 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఏపీడీఎస్ఎల్ పరిధిలో 70,26,237 మంది వినియోగదారులు ఉన్నారు సార్. 30 డివిజన్లు ఉన్నాయి, 97 సబ్ డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 342 సెక్షన్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు సార్ ఈ డిపార్ట్మెంటు. ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్. దాదాపు 7,831 గాను 4,884 మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్. అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని 5,585 మందిని ఎల్సిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8,773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4,553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4,844 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్స్టేషన్స్లో కానీ, లేకపోతే హై స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ విద్యుత్ సంస్థ ప్రజల సేవలు అందిస్తాము సార్. అది కూడా ఇందాక చెప్పారు, కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏఈలు, లైన్ మ్యాన్లు కొరత ఉండటం వల్ల కొన్ని సేవలు ప్రజలకి నాణ్యమైన సేవలు అందమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడిగారు. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఎలక్ట్రికల్ డిఆర్టీఎస్ గురించి కానీ, సబ్స్టేషన్ గురించి కానీ సభ్యులు అడగడం జరిగింది. సబ్స్టేషన్ అయితే ఇమీడియట్గా అక్కడ లోడ్ కనుక ఉంటే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాము. అదే ఎలక్ట్రికల్ ఆఫీస్కి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర వివరాలు తీసుకొని ఏమాత్రం సౌలభ్యం ఉన్నా సరే తప్పకుండా అక్కడ ఈ ఆఫీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం మంజూరు చేసిన 1,64,00,000 రూపాయల వ్యయంతో ఆధునిక వస్తువులతో సత్యనారాయణపురం కర్మల భవనంను నిర్మిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని జిఎస్ రాజు రోడ్డులో 1,64,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కర్మల భవనం పనులకు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సత్యనారాయణపురం ప్రాంతంలో బ్రాహ్మణులు, ఇతర వర్గాల ప్రజలు తమ మత ఆచారాలు, సంప్రదాయ కర్మకాండలు నిర్వహించుకునేందుకు గతంలో నిర్మించిన కర్మల భవనం ఎంతో ప్రసిద్ధి చెందినదని అన్నారు. అయితే ఆ భవనం పాత నిర్మాణ శైలిలో ఉందని, తగిన సదుపాయాలు లేకపోవడంతో పాటు కాలక్రమేణా దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శివాలయాల్లో సత్యనారాయణపురం శివాలయం అంటే చాలా ప్రసిద్ధమైన శివాలయం. ఆ శివాలయంలో ఎప్పుడో నిర్మించినటువంటి ఫ్లోరింగు, కొన్ని కళ్యాణ మండపంలో కొన్ని కట్టడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి.
దాన్ని మోడర్న్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇవాళ దాతలు ముందుకొచ్చారు. దాంట్లో ఫ్లోరింగ్ అంతా కూడా దాతల సహకారంతో ఫ్లోరింగ్ ఇవాళ శంకుస్థాపన చేసి మారుస్తున్నాం. త్వరలో ఎండోమెంట్కు నిధులతో కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణ వైశ్య సోదరులు వాళ్ళ కుటుంబాలతో ఒడుగులు, మరి చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా సీతారామ కళ్యాణ మండపంలో చేసుకోవటం అనేది ఇప్పటి నుంచి జరుగుతూ ఉంది. దానికి వాళ్ళకి అందుబాటులో అద్దెలు, నామినల్ కరెంట్ ఛార్జీలు వాటి మీద తీసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా అవసరమైతే ఉచితంగా వాళ్ళకి ఇచ్చి కరెంటు ఏదైతే అవుతుందో యాక్చువల్ ఛార్జెస్, అందుకే ఎన్ని యూనిట్లు కరెంట్ అయితే అన్ని యూనిట్ల వరకు తీసుకునే విధంగా దాన్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా సత్యనారాయణ శివాలయాన్ని ఆధునీకరించి మెరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. దానికి వాళ్ళ నాంది ఈరోజు అక్కడ శంకుస్థాపన చేసాం. ఫ్లోరింగ్ అంతా మా చైర్మన్ పేర్ల మురళి కానీ, డైరెక్టర్లు కానీ అందరూ, స్థానిక పెద్దలు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, నాళం కోటేశ్వరరావు వాళ్ళందరూ కూడా దానికి సహకరించారు. మరి ఇంకెవరు వచ్చినా వాళ్ళ సహకారం కూడా తీసుకొని దాన్ని పూర్తి చేస్తాం తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైసీపీ ఆందోళనతో ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి. బడ్జెట్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి? ఏపీ సీఎంను ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సేంద్రియ మేళాకు పెద్ద ఎత్తున తరలిరండి, పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సాబుల దేవాదత్. ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో విజయవాడ వెంచిపేటలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన హిందూ సంఘాల ప్రజలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.